చెప్పండి అన్నయ్య, తిరుమల శ్రీ వెంకటేశ్వర ప్రసిద్ధి లడ్డు కానీ అలాగే మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా, అసలు దాని గురించి మీరు ఏమంటారు? మనము తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేసాము. లడ్డు ఎలా ఉందో ఇప్పుడైతే బాగుంది టేస్ట్. ఇంతవరకు లడ్డు మన గురించి రూమర్స్ వచ్చినాయని మనకు తెలియదు నిజమేంటో. ఇప్పుడైతే లడ్డు టేస్ట్ బాగుంది. కానీ ఇంత పవిత్రపు ప్రదేశంలో అంటే వెంకన్న ఎంతవరకు గుర్తొస్తాడో మనకు, అలాగే భక్తులు లడ్డూని సైతం అంతగా ఇష్టపడతారు, ఎన్నో సెంటిమెంట్స్ సైతం అటాచ్ అయినాయి కదా, మరి అలాంటి లడ్డూలో కల్తీ ప్రోడక్ట్స్ని ఉపయోగించడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? అది మంచిది కాదు. అది కూడా మేము ఖండిస్తున్నాం దానికి. ఇవి ఎప్పుడైతే ప్రసాదం అయితే ఇప్పుడు బాగుంది ప్రజెంట్గా. అయితే ఇంత ముందుకి ఇప్పటికీ లడ్డు సైజు విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్? లడ్డు సేమ్ ఉంది, సేమ్ సైజు. లడ్డు అయితే సేమ్ సైజు ఉంది. టేస్ట్ ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంది. ఈరోజు ఇప్పుడు మేము తిన్నాక టేస్ట్ బాగుంది. అయితే అంటే వచ్చిన నిధులని, తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చిన నిధుల్ని ఇట్లా దారి మళ్లించి కల్తీ ప్రోడక్ట్స్ని ఉపయోగించారు అంటున్నారు కదా, అది మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార్ కూడా నోటీసులు అందజేరాయి. దాని గురించి మీరు ఏమంటారు? అసలు అది ఖండించాలి సార్. ఎవరికైనా ఇప్పుడు కోవల అంటే మన తిరుమల దేవస్థానానికి మనం దర్శనానికి వచ్చినాం. అది పద్ధతి అది వాడదు కదా, దేనికైనా సరే మాంసం అవి కృతులు వాడదు కదా అని మేము కూడా ఖండిస్తున్నాం. చెప్పండి అన్నయ్య, తిరుమల శ్రీ వెంకటేశ్వర ప్రసిద్ధ లడ్డు విషయంలో అలాగే మిగతా ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో చేసినటువంటి కల్తీ నెయ్యిని ఉపయోగించారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు కదా, ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు దీని గురించి మీరు ఏమంటారు? ఈ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే అంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చినటువంటి నిధులని ఇట్లా దారి మళ్లించి కల్తీ ప్రోడక్ట్స్ ఉపయోగించారు లడ్డూకి అని చెప్పి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సార్కి నోటీసులు అందాయి. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం వేరు, ఇప్పుడు ప్రభుత్వం వేరు కదా, మరి దాని గురించి చర్చలు జరిగితే తెలుస్తుంది. అయితే అప్పటికి ఇప్పటికీ లడ్డు సైజు విషయంలో కానీ క్వాలిటీ విషయంలో టేస్ట్ విషయంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్? ప్రజెంట్ అయితే ఇంకా టేస్ట్ చేయలేదు, ఇప్పుడు తీసుకున్నాము. మంచిగానే ఉంటారు, ఇప్పుడు చేంజ్ చేసిరా తెలుసు. అయితే కల్తీ ప్రోడక్ట్స్ అంటే ఇట్లా జంతువుల మాంసం కానీ లేదా ఫిష్ ఆయిల్ యూజ్ చేసామని, సోయాబీన్ అని ఇట్లా రకరకాల అలిగేషన్స్ చెప్తున్నారు. అంటే ఎన్నో సెంటిమెంట్స్ సైతం అటాచ్ అయ్యి అంటే మన ఎంత పవిత్ర దేవస్థానంగా చూస్తామో వెంకన్నని, అలాగే లడ్డూతో కూడా ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు భక్తులు. అట్లా ఇలాంటి ఆస్పెక్ట్లో ఇలాంటి జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది హిందువుల మనవాళ్ళ దెబ్బతీసే విషయం ఇది. ఎందుకంటే చాలా పుణ్యక్షేత్రం ఇది. ఎంతోమంది ఒకసారి తెలియక ఏదో చేసిర్రు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.